డెకాయిట్ నా కొడుకు సలహాదారు లింగా ఇచ్చేది. మొన్నటి దాకంటే కనీసం ఒక 100 మందికి పైగా కుల సలహాదారులు పెట్టుకొని రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి వందల కోట్ల రూపాయల వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు ఏమీ లేకపోగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం మొత్తం మొదలుపెట్టి సాక్షాత్తు 3 సార్లు అప్పటికి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి పోయినటువంటి దౌర్భాగ్యుడు జోగు రమేష్ని శాసనసభ వేదికగా పొగిడినటువంటి నువ్వు ఇవాళ నోరు తెరిచి మాట్లాడేటువంటి అర్హతుందంటరా? దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేవాలయంలో భావించేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద నీ గోండాలు నీళ్ళ అప్పిరెడ్డి గాడు అవినాశి గాడు దాడి చేస్తే ఆ రోజు మా వాళ్ళకు బీపీ వచ్చిందని కారు కూతలు కూసినటువంటి నువ్వు ఇవాళ అక్రమంగా కట్టినటువంటి నీ పార్టీ ఆఫీసులు విధ్వంసం చేస్తా ఉంటే దాని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకు ఉందంటారా? దౌర్భాగ్యుడా, నువ్వు ఆక్రమించి పర్మిషన్లు లేకుండా అక్రమంగా ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో కడతా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడదోస్తుంది. ఇన్ని తప్పుడు పనులు చేసినటువంటి నువ్వు అసలు ఇంకో